Don't say I am Pentecostal. నేను పెంతెకోస్తు వాడిని అని చెప్పకండి. Don't say I am Hosanna. నేను హోసన్న వాడిని అని చెప్పకండి. Don't say I am Alpha ministry, Beta ministry, Gamma ministry. నేను ఆల్ఫా పరిచర్యకు బీటా గామా పరిచర్యకు చెందినవాడని చెప్పకండి. Lift your hands and shout and say I am anointed. రెండు చేతులు ఎత్తి చెప్పండి అందరూ కూడా నేను అభిషక్తుడను. గట్టిగా చెప్పండి. If you are anointed, మీరు అభిషక్తులైతే, wherever other people failed, you are going to be victorious. ఏ ప్రాంతంలో అయితే ఏ పరిస్థితుల్లో అయితే ఇతరులు ఓడిపోయారో మీరు అభిషక్తులైతే మీరు ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో జయించబోతున్నారు. Come on. Wherever other people are shamed, you are going to be honored. ఇతరులు అవమానము పొందిన దగ్గర మీరు ఘనత నొందబోతున్నారు. Oh, look at that donkey. ఈ గాడిదను గమనించి చూడండి. Oh, people, society, everybody said, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సమాజం అంతా చెప్పింది, this donkey cannot make. ఈ గాడిద బ్రతకదిక. It is going to take a U-turn and it is going to come back. ఈ గాడిద పట్టణంలో ప్రవేశించదు, వెనకకు తిరిగి వచ్చేస్తుంది అన్నారు. Or it is the neck is going to be break. ఒకవేళ వెనకకు తిరగని పక్షాన ఈ గాడిద మెడ విరవబడుతుంది అనుకున్నారు. Touch your neighbor and say that day is different. మీ పక్కన ఉన్న వారిని ముట్టి చెప్పండి ఆ దినము వేరే అని చెప్పండి. Yes, ఆ దినము వేరే. ఆ రోజు వేరే. ఆ రోజు వేరే. ఆ రోజు వేరే. Oh, your రోజు is coming in Jesus name. యేసు నామములో మీ రోజు కూడా మీ దినము కూడా రాబోతా ఉన్నది. Your opportunity is coming in the name of Jesus. యేసు నామములో మీ అవకాశము మీకు కలగబోతున్నది. Hey parents, your children's opportunity is coming in Jesus name. తల్లిదండ్రులారా మీ పిల్లలకు అవకాశము కలగబోతున్నది. Many senior donkeys, the former donkeys, those who tried those either they are break the neck and killed or they have come back. ఈ గాడిద కంటే ముందుగా ఎన్నో పెద్ద డాంకీలు పెద్ద గాడిదలన్నీ కూడా యెరూషలేములో ప్రవేశించడానికి ప్రయత్నించాయి. అయితే ఆ గాడిదలన్నిటికీ కూడా అయితే అవి తిరిగి వచ్చాయి, లేకపోతే వాటి మెడన విరవబడింది. But my Bible says, నా బైబిల్ చెప్తోంది that day was different. ఆ దినము ఆ రోజు వేరే. Hello, look at my eyes, that day is different. అందరూ నన్ను చూడండి, కళ్ళలో చూడండి, ఆ రోజు వేరే. Oh, your season is changing. మీ కాలము మారుతోంది. Your days are going to change. మీ దినములు మారబోతున్నాయి. Get ready for some unexpected things from today onwards in Jesus name. ఈ రోజు మొదలు కొన్ని అనూహ్యమైనటువంటి క్రియలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దాని కొరకు మీరు సిద్ధపడండి. Come on, సిద్ధపడండి. Oh, get ready for some unusual things. అసాధారణమైనటువంటి క్రియలను పొందుకోవడానికి సిద్ధపడండి. Days are going to be different. మీ రాబో దినములు భిన్నంగా ఉండబోతున్నాయి. Things that you never expected, prayed and fasted, and that things you are about to see for the glory of God. ముందెన్నడూ మీరు ఆశించనివి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి అటువంటి అనూహ్యమైనటువంటి కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. Oh, the Bible says that donkey was carrying Lord Jesus Christ to the city of Jerusalem. బైబిల్ చెప్తోంది ఆ గాడిద ప్రభువైన యేసుక్రీస్తును యెరూషలేము పట్టణమునకు మోసుకొని వెళ్తోందని. The watchmen over the city gate of Jerusalem, they are backing up. అయితే ఆ యెరూషలేము పట్టణం యొక్క కావలి వారు గాడిద వస్తుంటే వెనుకంజ వేస్తున్నారు. Because that donkey is not coming alone. ఎందుకంటే వస్తున్న ఈ గాడిద ఒంటరిగా రావట్లేదు. That Sunday, oh, Jesus was sitting on that donkey. ఆ ఆదివారం పూట యేసు ఆ గాడిద మీద కూర్చుని ఉన్నాడు. And the historic breakthrough took place. ఒక చారిత్రాత్మకమైనటువంటి విడుదల కలిగింది అక్కడ. The doors opened. ద్వారములు తెరవబడ్డాయి. Ever since first time in the history of Jerusalem, a donkey entered into the city of Jerusalem. యెరూషలేము పట్టణపు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక గాడిద యెరూషలేములో ప్రవేశించింది. I prophesy over you in the name of Jesus. నేను మీ మీద యేసు నామములో ప్రవచిస్తున్నాను. First time in Andhra, your children are going to enter into some realms. ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా మీ పిల్లలు మునుపెన్నడు వెళ్ళినటువంటి స్థాయిలోనికి చేరబోతా ఉన్నారు. Oh, in the name of Jesus, you are going to enter into unexpected areas in Jesus name. యేసు నామములో అనూహ్యమైనటువంటి ప్రాంతాలలోనికి స్థాయి హోదాలలోనికి మీరు వెళ్ళబోతా ఉన్నారు. Because Jesus going ahead of you. ఎందుకంటే యేసు మీకు ముందుగా వెళ్తున్నాడు కనుక. Jesus is going ahead of you. యేసు మీకు ముందుగా వెళ్తున్నాడు. And the donkey is having a testimony. ఈ గాడిద ఒక సాక్ష్యము పలుకుతోంది. So many dumbbell and bumble donkeys tried these doors and they have failed. నాకంటే ముందుగా నాకంటే బలమైనటువంటి గాడిదలన్నీ కూడా ఈ ద్వారములను దాటుకొని పట్టణంలో ప్రవేశించడానికి ప్రయత్నించాయి. But wherever other people, other seniors failed, కానీ ఎక్కడైతే నాకంటే సీనియర్లు ఓడిపోయారో, whether my former fathers failed, ఎక్కడైతే ఏ విషయంలో అయితే నా పితరులు ఓడిపోయారో, oh, my father and grandfather, great grandfather, great grandfather failed. నా తండ్రి, మా తాత, మా ముత్తాత, మా ముత్తాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓడిపోయారో, ఎక్కడ ఓడిపోయారో, ముత్తాత failed, ఎక్కడైతే మా ముత్తాతలు మా పితరులు ఓడిపోయారో, in the name of Jesus, యేసు నామములో, today in the name of Jesus, ఈ రోజు యేసు నామములో every hereditary curses are breaking in Jesus name. మీ జీవితాలలో ప్రతి విధమైన వంశ పారంపర్య శాపములు విరిగిపోతా ఉన్నాయి.
Come on, come on, come on. Vamsha paramparya shamam breaking in the name of Jesus. వంశ పారంపర్య శాపాలు తొలగిపోతున్నాయి. Because there is power in the blood of Jesus. ఎందుకంటే యేసు రక్తములో శక్తి ఉన్నది. Shout everybody, blood of Jesus. అందరూ కూడా గట్టిగా చెప్పండి యేసు రక్తం. గట్టిగా చెప్పండి యేసు రక్తం. And in the name of Jesus, యేసు నామములో doors are going to be open for you. మీ కొరకు ద్వారములు తెరవబడబోతున్నాయి. Because Jesus goes ahead of you. ఎందుకంటే యేసు మీకు ముందుగా వెళ్ళబోతున్నాడు.